ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, అత్యద్భుతమైనటువంటి గొప్ప అదృష్టాన్ని పొందే యోగం నీకై వచ్చింది. పట్టరానంత సంతోషంతో ఈరోజు నువ్వు నేను చెప్పే శుభవార్తను వినబోతున్నాం అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, ఈరోజు నువ్వు అత్యద్భుతమైనటువంటి అదృష్టాన్ని, గొప్ప యోగాన్ని పొందబోతున్నావు. చూడు, పట్టరానంత సంతోషాన్నిచ్చేటటువంటి శుభవార్తతో ఈరోజు నీ సాయి నీ దగ్గరకు రాబోతున్నాడు. ఆలస్యం చేయకుండా నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించమ్మా అంటున్నారు. బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా అండి, చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీకున్నటువంటి సమస్యలు కానీ, కోరికలు కానీ నెరవేరక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. అలా సమస్యలతో బాధపడుతూ ఉండేవారికి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జాతకం చెబుతారండి ఈ గురువుగారు భవానీ రాజు గారు. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అలాగే పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ, ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే మనకు తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ 9959565815. ఇక ఈ రోజున బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, ఈరోజు నీకోసమై అత్యద్భుతమైనటువంటి గొప్ప అదృష్ట యోగాన్ని తీసుకువచ్చాను. నీకోసం ఈ సాయి ఈరోజు ఒక మంచి శుభవార్తను నీకు వినిపించబోతున్నాడు. కష్టంలో, అలాగే బాధలో ఉన్నటువంటి నీకు అసలు ఏమాత్రం కూడా అలుపు సొలుపు లేకుండా బాధపడుతూనే ఉన్నటువంటి నీకు, నీ మనసుకు మంచి శుభవార్తను ఈరోజు బాబా అందివ్వబోతున్నాడు. మరి ఆలస్యం చేయకుండా నేను చెప్పే మాటలను విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు నువ్వు కూడా సిద్ధంగా ఉన్నావు అనుకుంటున్నాను. చూడు, నీ మనసు నువ్వు ఎంతగా కష్టపెట్టుకుంటున్నావో నాకు తెలుసు. అలాగే ఎవరో ఏదో నిన్ను అనబల్లేదు. నీకు నువ్వే నీ జీవితంపై విపరీతమైనటువంటి విరక్తిని చూపిస్తూ ఉన్నావని కూడా నాకు తెలుసు. నీవిలా ఆలోచిస్తూ ఉన్నావు. ప్రతి ఒక్కరిలో కూడా మంచి స్థాయిలో నేనుండాలి, అలాగే ఒక మంచి స్థానాన్ని నాకు నువ్వు కల్పించు బాబా అని ఎంతో కలలు కన్నావు. అలాగే నీ జీవితం పట్ల నువ్వు ఎన్నో ఆశలను పెంచుకున్నావు. ఎంతో మంచి మనసు కలవాడివి నీవు. అలాగే ఆ మంచి మనసుతో పాటు నీ కల సాకారం కావడం లేదని నలుగురు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడుతూనే ఉంటావు. కానీ నీ జీవితంలో మాత్రం ఎవరి వల్ల కూడా నువ్వు సహాయం పొందలేదని బాధపడుతూ ఉన్నావు కదా. అయితే నువ్వెంత కష్టపడినా కూడా, అంటే నీవు చే నువ్వు చేరుకునేటటువంటి స్థానం ఇప్పటి వరకు నీకు ఆ గమ్యం రావడం లేదని, ఆలస్యం జరుగుతూ ఉండడం వలన నీవు చాలా నిరాశపడుతూ ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు భయపడుతున్నా కూడా, నువ్వు ఎక్కువగా దేని గురించైతే నీ జీవితం పట్ల ఆశగా ఉన్నావో అది నీకు పొందడం లేదని చెప్పి, నా కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఇవ్వు బాబా అని, నా స్థానాన్ని మరెవరో తీసుకుంటున్నారని, నా స్థానం నాకే దక్కేలాగా చెయ్యని, నా కష్టానికి తగినటువంటి మొదటి ఫలితం నాకే ఇవ్వని నా దగ్గర ఎప్పుడూ కూడా మొరపెట్టుకుంటూ ఉంటున్నావు కదా. అయితే విను, నువ్వేం వెనక్కి వెళ్ళిపోవడం లేదు. అలాగే నువ్వు ముందుకు రావడానికి కొద్దిగా సమయం పడుతుందమ్మా. అయితే నువ్వు కష్టపడుతున్నావు, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి ఇంకొంచెం శ్రమను కలుపు. తప్పకుండా నీకైతే గెలుపు తలుపు తడుతుంది. అలాగే నీకు ఎలాంటి భయాలు కూడా అవసరం లేదు. గెలుపు నీకే చేకూరుతుంది. ఇంకొంచెం నువ్వు కష్టపడ్డావు అంటే మొదటి స్థానం నీకే దక్కుతుంది. అయితే నీ జీవితంలో నువ్వు పెంచుకున్నటువంటి ఆశలన్నీ కూడా నీకే దొక్కుతాయి. శ్రద్ధ సబూరితో ఎప్పుడూ కూడా సహనంగా ఉండు. మొదటి స్థానం నువ్వే పొందుతావు. నీ స్థానానికి నువ్వు రావడానికి నీ సాయి శక్తులా నువ్వు ప్రయత్నించు. అలాగే నా అనుగ్రహం, నా ఆశీర్వాదం వల్ల నీకెప్పుడూ కూడా నీకు మంచే జరుగుతుంది. అంతేకాదు, మంచి శుభవార్త కూడా నువ్వు వినబోతున్నావు. ఎన్నో రోజుల నుండి నీ కోరిన కోరిక తప్పకుండా నెరవేరట్లేదని, నీవు ఆశపడినటువంటి జీవితం నీకు దక్కడం లేదనే కదా నువ్వు నిరాశ చెందుతూ ఉన్నావు. ఆ శుభవార్త తప్పకుండా నువ్వు వింటావు. నీ పిల్లల గురించి కావచ్చు, లేదంటే నువ్వు దేని గురించి అయితే, వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, దేని గురించి అయితే నీకు జరగడం లేదని నీ జీవితంలో అశాంతితో, నిరాశతో ఎదురు చూస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీకు దక్కుతాయి. అయితే నీకు కోపం ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య. ఆ కోపాన్ని తగ్గించుకుంటే చాలా బాగుపడతావు. నీకున్నటువంటి నీ సంతానం, నీ పిల్లల వలన నువ్వు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నావు. వారు చేసేటటువంటి పనులు కావచ్చు, లేదా వారికి నువ్వు ఏమీ కూడా నీ రూపంగా అందివ్వడం లేదని కావచ్చు. నువ్వు వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, భయపడుతూ, ఆందోళనగా ఉన్నావు.
చూడు, నీవు తప్పకుండా వారికి ఏదో ఒకటంటే నీ రకంగా వారికి ఏదో ఒకటి అందించే తీరుతావు. వారు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు. రాబోయే రోజుల్లో వారందరూ కూడా అంటే నీ సంతానంతో పాటు నువ్వంతా కూడా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండేటటువంటి రోజుని నేను తీసుకొస్తాను కదా! అలాగే నలుగురిలోనూ నీదే మొదటి చేయిగా మొదటి స్థానంలో నిన్ను కూర్చోబెట్టేలా చేస్తాను. కష్టాలు, శ్రమలు, అన్ని బాధలు కూడా నీకు పూర్తిగా తొలగిస్తాను. ఈలోపు నువ్వు ఆందోళన కానీ, భయాన్ని కానీ, గందరగోళాన్ని కానీ నీ 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 మనసులోకి రానివ్వనే వద్దు. నువ్వు ఎప్పుడైతే దిగులు చెందుతూ ఉంటావో అప్పుడు నీకున్నటువంటి లక్ష్యం కూడా నిన్ను నిరాశపరుస్తూ ఉంటుంది. నిన్ను ఇంకాస్త దిగులు చెందే విధంగా నీ మనసు విరక్తి పుట్టేలాగా చేస్తుంది. కాబట్టి మంచి మంచి ఆలోచనలతోనే ఉండు. నీ మనసును కూడా మంచిగా ఉంచుకో. నాకంతా మంచే జరుగుతుంది. నేను బాబాను ఒకటి అడిగాను. ఆయన ఈరోజు కాకపోయినా రేపైనా సరే నేను అనుకున్నది నాకు తప్పకుండా ఇచ్చే తీరుతాడు అని కలలు కను. అలాగే నీకు దక్కని దాని గురించి అయితే నువ్వేమీ అడగలేదు కదా! జీవితంలో నువ్వు ఆశపడిన దాని కోసమే కదా నువ్వు తాపత్రయపడుతుంది. దాని గురించే కదా నువ్వు అడుగుతుంది. మరి నీ జీవితంలో నువ్వు పొందేటటువంటి స్థానం కూడా నీకంతా మంచిగా ఉండాలని ఈ బాబా మాత్రం కూడా చెప్పు. ఒక మంచి శుభకార్యం నేను తలపెట్టబోతున్నాను. అది నీ జీవితంలో గొప్ప కార్యంగా మారబోతుంది. గొప్ప యోగంగా అది అదృష్టంలా మారి నీ కుటుంబ సభ్యులతో పాటు నువ్వు కూడా వారందరితో సంతోషంగా ఉంటావని, నీ ఆశలన్నీ నెరవేరుతాయని, నేను నీకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అందిస్తానని ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. చూడు, తప్పకుండా నువ్వు ఎదురు చూసే శుభగడియలైతే వస్తాయి. అలాగే దేని గురించైతే నువ్వు శుభవార్తలు వినాలనుకుంటున్నావో అలాంటి శుభకార్యాలు కూడా నువ్వు తలపెడతావు. ఎవరికైనా కానీ కోరికలు, ఆశలు లేకపోతే జీవితం అనేది ఉండదు కదా! అలా నువ్వు ఆశగా ఆరాటపడినటువంటి కోరికలు అవన్నీ కూడా నీకు సార్థకం చేసుకునేటటువంటి అవకాశాన్ని ఈ సాయి నీకు అందిస్తాడు. చూడు, నువ్వు నా బిడ్డవు, అదృష్టవంతులవు. నా బిడ్డలెప్పుడూ కూడా అదృష్టవంతులే. ఎందుకో తెలుసా? నేను చెప్పిన విధంగా వారు ఎప్పుడు నడుచుకుంటారు. శ్రద్ధా సబూరితో ఉండమంటే ఉంటారు. ఓర్పు, సహనాన్ని కలిగి ఉండమంటే ఉంటారు. అలాగే నేనేదైనా కానీ వారికి ఒక మంచి మాటను అందించానంటే తూచా తప్పకుండా పాటిస్తారు నా భక్తులు. కాబట్టే వారందరూ కూడా అదృష్టవంతులు. జీవితంలో వారు కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఈరోజు కాకపోయినా రేపైనా నా జీవితం బావుంటుంది అని అనుకొని వారికి వారే ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు నా ప్రతి భక్తుడు, భక్తురాలు. అందుకే మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి నాకు ముచ్చటేస్తూ ఉంటుంది. ఏ కష్టాన్నైనా కానీ ఇష్టంగా స్వీకరిస్తూ ఉన్నటువంటి మీకు తప్పకుండా అంతా మంచే జరుగుతుంది. కాకపోతే కొన్ని కొన్ని క్షణాల్లో మీ కోపం లేదా మీ ఓర్పు నశించి అంటే మీ జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితుల వలన మీ మనసు వికలం చెందినప్పుడు కొన్ని సార్లు మీకు ఈ జీవితంపై విరక్తి చెంది నాపై కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా మిమ్మల్ని మీరు దృఢపరుచుకొని బలపరుచుకొని మరలా తిరిగి బాబా అనుకుంటూ నా చెంతకు చేరి నా ఒడిలో వాలిపోతూ ఉంటారు చూడండి. అప్పుడు నాకు నిజంగా ఏం చేయాలో అర్థం కాక మీ పరిస్థితిని మరు నిమిషంలోనే మార్చేసే విధంగా నేను ఏదో ఒక సహాయాన్ని అందివ్వాలని అనుకుంటాను. కానీ అప్పుడు నాకు మీ కర్మ ఫలితాలు అడ్డుగా నిలుస్తాయి. వాటన్నిటినీ కూడా మీరు ఛేదించినప్పుడే కదా మిమ్మల్ని నేను అంటే ఆ కష్టం నుండి కానీ, సమస్య నుండి కానీ పూర్తిగా బయటపడవేసేది. అందుకే మీకు చెబుతూ ఉంటాను ఓర్పుగా, సహనంగా ఉండమని. తద్వారా మీకేమవుతుందంటే జీవితంలో ఈరోజు కాకపోయినా రేపైనా మంచి అదృష్టంతో కూడినటువంటి జీవితాన్ని ఈ బాబా తప్పకుండా అందిస్తాడు అనే నమ్మకాన్ని మీరు పూర్తిగా కలిగి ఉండండి. అలా ఉన్ననాడు మీకు ఏదో ఒక రూపంలో నా అనుగ్రహం, నా ఆశీర్వాదం దక్కుతాయి. ఈ రోజున నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త కూడా చెప్పాను కదా! అది ఏ రకంగా అయినా కావచ్చు. నీ జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక సంఘటనగా నిలిచిపోతుంది. సంతోషంగా ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.